చాలా ఆందోళనకరంగా ఉన్నాయి. ఎన్నికైన ప్రభుత్వాలు ఎప్పుడూ కూడా పరిపాలన వచ్చి సజావుగా సాగాలని, ఏ విధమైన కాంట్రవర్షియల్ లేకుండా, శాంతి భద్రతకు విఘాతం కలగకుండా పరిపాలన కావాలి, మంచి పరిపాలన ఇవ్వాలని ఎన్నికైన ప్రభుత్వాలు కోరుకుంటారు. ప్రతిపక్ష పార్టీలు ఎన్నికైన ప్రభుత్వాల తాలూకా పరిపాలన విధానాన్ని, వారి చర్యల్ని గమనిస్తూ, వాస్తవాలను గమనిస్తూ, ఎక్కడైనా ప్రజలకు ఇబ్బంది అయిన కార్యక్రమాలు వస్తే వాళ్ళు దాన్ని వెలుగెత్తి చూపెడుతూ, వాటిని నిలదీస్తూ కార్యక్రమాలు చేయడం అనేది ప్రజాస్వామ్యంలో పరిపాటి. మన దేశంలో కూడా స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి నాకు తెలిసి చాలా రాష్ట్రాలు ఆ సాంప్రదాయాన్ని, ఇంక్లూడింగ్ మన రాష్ట్రంతో కలిపి, ఆ సాంప్రదాయం పాటిస్తూ ఉండేవి. కానీ ఏమైందో ఏమొచ్చిందో తెలియదు. కానీ ఈ ప్రభుత్వం పరిపాలన మీద దృష్టి కాకుండా కాంట్రవర్సీకి తావిస్తూ వాళ్ళే ఏదో ఒక కల్పించాలన్నలో ఏ విధమైన భేదం లేదు. వాస్తవం అది చూస్తున్నాం. నేను చేతెత్తి కోరుతున్నాను అందరినీ కూడా, మనందరికీ, రాష్ట్రంలో ఉన్న తెలుగు ప్రజలందరికీ కూడా, మన ప్రజలందరికీ కూడా దేవదేవుడు వెంకటేశ్వర స్వామి ఇలవేల్పు కులదైవం అందరికీ. ఆ దేవుణ్ణి ఆ దేవదేవుణ్ణి మరి ఇవాళ కాంట్రవర్సీలో వచ్చి ప్రసాదం మీద, వాటి మీద తీసుకురావడం అనేది చాలా అపచారం. సరే, అయింది ఏదో అయింది. దానికి ఒక సుప్రీంకోర్టు సిట్ వేశారు. ఆ సిట్ వచ్చి వివరణ ఇచ్చింది, మరి అయింది. అందరితో ఆ సమస్య పోవాలి. అంతేగాని మళ్ళీ దాన్ని ప్రతిపక్షాలంటే ఏదో చేస్తే వేరెత్తిగో మా మీద బురద దానికి సమాధానం ప్రతిపక్షాలు చెప్పుకోవడం ఉంటుంది. కానీ అధికారం ఉన్న పక్షం, సాక్షాత్తు నిన్న తిరుపతి దేవస్థానం తాలూకా ట్రస్ట్ బోర్డు చైర్మన్ గారు నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మళ్ళీ దీన్ని ఆ దేవదేవుడి తాలూకా ప్రతిష్టను కాపాడాల్సిన వ్యక్తులు మళ్ళీ దాన్ని వేరే చూపెడుతూ ఇచ్చిన ఎన్డీడీ ఏదైతే ల్యాబ్లు ఉన్నాయో, ఎన్డీడీబీ కానీ లేదా ఎన్డీఆర్ఏ ల్యాబ్లు ఏవైతే నేషనల్ లెవెల్లో డైరీకి సంబంధించిన ఉన్నాయో అవి కాదు, ఇది మళ్ళీ దాని సప్లిమెంటరీ మళ్ళీ పెడతారని వారు కాంట్రవర్సీగా ఆ స్టేట్మెంట్ ఇవ్వడం కానీ, లేదు ప్రభుత్వం తరఫున వచ్చి మళ్ళీ ఫ్లెక్సీలు వేసి ఊరిలో మళ్ళీ అందరూ సృష్టించి మళ్ళీ శాంతి భద్రతలకు విఘాతం కలిగే పరిస్థితులు తీసుకోవడం కానీ చాలా దురదృష్టం. దయచేసి చేతి ముక్కుతున్నాను, ఈ కార్యక్రమాలు చేయకండి. అయిపోయింది. తప్ప ఒప్ప పూర్వపరాలకి దాని చర్చకి మనం పోవద్దు. ఒక సుప్రీంకోర్టు కమిటీ వేసింది, ఆ కమిటీ నిర్ణయాలు వస్తాయి. ఏదో తెలుసో తెలియకో మరి ముఖ్యమంత్రి గారు వచ్చి ఓ మాట మాట్లాడైనా ఇందులో జంతుకో ఉన్నదని దాని మీద ఉవ్వెత్తిన విమర్శలు తావిచ్చింది. దాని మీద వచ్చిన అందరూ కూడా దాని మీద సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయింది.
ఓ సిబిఐతో ఎంక్వైరీ జరిగింది, వాళ్ళు వచ్చి లేదని ఇచ్చారు. కొవ్వు అనేది, జంతు కొవ్వు అనేది ఎక్కడా కూడా అందులో కల్పితం లేదు, కలుషితం కలలేదు, అలాంటివి జరగలేదు అని ఆ కొవ్వు వరకు వాళ్ళు రిపోర్ట్ ఇచ్చినారు. సరే, మిగతా విషయాలు నెయ్యిలో వచ్చి మిగతా యానిమల్ ఫ్లాట్ కాకుండా విజిబుల్ జరిగినావా లేదా అనేది అదొక సపరేట్ డిస్కషన్. మెయిన్ డిస్కషన్ ఏంటి? అశోక్ గజపతిరాజు గారి ఇన్వాల్వ్మెంట్ ఉంది, లారీలు కూడా సీజ్ చేశారని అశోక్ గజపతిరాజు ఫోటో పెట్టి వేశారు. సాక్షి పేపర్ కాదు వేసింది. అయినందులో అశోక్ గజపతిరాజు గారి ఇన్వాల్వ్మెంట్ ఉంది. గోవా గవర్నర్ గారు వచ్చి దీన్ని చూసి దీన్ని రాజీనామా చేయాలని అడుగుతున్నామా? అధికారుల బాధ్యత, అధికారులు చూడవలసిన బాధ్యత అది. అలాగే అన్నవరంలో మన జరిగింది ఒక 20 రోజుల కిందట, అన్నవరం ప్రసాదం, అది అధికారుల బాధ్యత. నేను తిరుపతి దేవస్థానం చైర్మన్ గారు ప్రెస్ మీట్ పెడితే నేనేమనుకున్నానంటే, ఆ ఈవో గారి మీద వచ్చి, అప్పుడున్న ఈవో గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈవో మీద జేఓ మీద వాళ్ళు సీసెస్ పాస్ చేశారు, వెంటనే ఈవోని సెలవులు వెళ్ళిపోమంటున్నాము, ప్రభుత్వం సరళ చేస్తున్నాము, కొత్త ఈవోని ఏమైనా రిక్వెస్ట్ అని చెప్తారు అనుకున్నాను. ఈ క్షణానికి లేదు, అది ఈ క్షణానికి లేదు. ఈ క్షణానికి దాని మీద డిస్కషన్ లేదు. ఎంత దురదృష్టం. సుప్రీంకోర్టు స్థాయిలో అన్ని అత్యుత్తమ న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన ఫైండింగ్స్లో ఒక కమిటీని వేస్తే, ఆ కమిటీ సిబిఐ అనేది దర్యాప్తు సంస్థ, ఆ దర్యాప్తు సంస్థ ఇచ్చిన రిపోర్ట్ని, వచ్చిన ఫైండింగ్స్ని అది ఫాలో అవ్వకంటే మిగతావన్నీ ఎందుకంటే సొల్లు కబుర్లు, ఎందుకంటే ప్రజల మనోభావాలతో ఆటలాడుకుంటారు, ఎందుకంటే ఆ దేవదేవుడిని 10 మంది నోట్లోనూ మరి దైవంగా భావిస్తున్న వాళ్ళని తీసుకొచ్చి ఇంత చులకనగా మాట్లాడిస్తారు. ఎందుకంటే వాళ్ళ మీద వాల్ పోస్టులు వేసుకొని అటు పార్టీ కానీ ఇటు పార్టీ కానీ మేము కానీ మీరు కానీ ఎవరైనా సరే అది ఆక్షేపణ. అటువంటి జరగకూడదు. కొద్ది సమయం పాటించాలి ఇటువంటి విషయాల్లో. ప్రతిదీ రాజకీయమే, ప్రతి అంశం రాజకీయమే. ఇంత నీచమా? నాకు అందుకే బాధ అనిపించే ఇవాళ ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాను. ముఖ్యంగా దాని పవిత్రతని, దాని శాంటిటీని, ఆ దేవత కాపాడాల్సిన మా ట్రస్ట్ బోర్డు వచ్చి అధికారుల మీద చర్య తీసుకుని ముందు ఇచ్చిన దాన్ని ముందు వాళ్ళ మీద చర్య తీసుకొని గవర్నమెంట్కి రాయకంట తిరిగి దీని మీద వచ్చి సప్లిమెంటరీ ఎఫిడవిట్ వేస్తారు. అందులో ఇంకోటి ఉంటుంది. ఏంటిది? ఇవాళ ఉంటుంది బోర్డు, ఇంకోటి వస్తారు, ఆ తర్వాత ఇంకోటి వస్తారు, తర్వాత ఎవరు వచ్చినా సరే మన తాలూకా బాధ్యత ఏంటి? ఆ పవిత్రతను కాపాడడం, ఆ భక్తి భావాన్ని ఇంకా పెంపొందించడం, ప్రపంచంలోనే మన వెంకటేశ్వర స్వామికి ఉన్న దైవభక్తిని పెంపొందించడం, దానికి కదా ట్రస్ట్ బోర్డు చేయవలసిన పనులు. మిగతావన్నీ వాటికి రాజకీయాలు ఏంటి? రాజా, అందుకే మేము ముందుకు వచ్చాను. దౌత్య పరిణామాలను చూసి, పరిణామాల పట్ల బాధతో ముందు ఇమీడియట్ ఆ ఈవోని వచ్చి సరళ చేయండి, ప్రభుత్వం కలు తెచ్చి కొత్త ఈవోని వేయండి. ఎందుకు ఈ కార్యక్రమం జరిగా తెలుసుకోండి. సిబిఐ ఎంక్వైరీలో ఇచ్చుంటే ఇచ్చారని నేను పత్రికలో చదివాను. సిబిఐ రిపోర్ట్ని నేను ప్రత్యేకంగా చూడలే, అన్ని పత్రికలో చదివిన దాని ప్రకారం చెప్తున్నాను. ముందు ఒక సిస్టంలో రండి. ఎంతసేపు ఇది చాలా దురదృష్టం.
ఈ క్షణం నుంచి ఇవాళ నుంచి అయినా సరే ఆ తిరుపతి దేవదేవుడి తాలూకా ఆ ప్రసాదం ప్రజలకున్న నమ్మకాన్ని మీద ఆ కాంట్రవర్సీకి వెళ్ళకూడదని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా ఈ పార్టీ ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు అని కోరుతున్నాను. దాంతోపాటు ఈ ఫ్లెక్సీ వేయడం, దాని మీద వచ్చి దాడులు చేసుకోవడం, వాళ్ళు వేయకూడదు వీళ్ళు వేయకూడదు. పోలీస్ కేసు సంబంధం అండి, మీరు వచ్చి కోవిలికి వెళ్ళకూడదు అని నోటీస్ ఇవ్వడానికి ఇస్తే అందరికీ ఇవ్వాలా? ఒక వర్గానికే నోటీస్ ఇచ్చి ఒక వర్గానికి నోటీస్ ఇవ్వకపోతే, ఒక పార్టీ నోటీస్ ఇచ్చి ఒక పార్టీ నోటీస్ ఇవ్వకపోతే ఏంటిది? టూ మచ్ ఇది. అలాంటివి సాంప్రదాయాలు కాదు. ఏదైనప్పుడు కూడా రాష్ట్రంలో శాంతి భద్రతల్ని కాపాడే బాధ్యత ప్రభుత్వానికి. ఆ విధంగా పరిపాలన ఉండాలి, ఆ విధంగా పరిపాలన చేయాలి. అందుకే పరిపాలన గాలికి వదిలేసి ఏదో కాంట్రవర్సీ చేసి ఏదో ఒక ఇచ్చేసి పబ్బం గడుపుకుంటారంటే అందుకే ఓటేసింది, అందుకే ప్రభుత్వాలని ఎన్నుకుంది. చెప్పండి. దీన్ని జరుగుతున్న పరిణామాల పట్ల బాధపడుతూ దయచేసి ఇక ముందు మరుక్షణం నుంచి దీని మీద ఏమాత్రం భగవంతుడి మీద ఆ దేవదేవుడి మీద మీ భక్తి శ్రద్ధలు ఉంటే ఇక దీని మీద ఈ కాంట్రవర్సీ ఆపాలని తప్పు ఒప్పు సంగతి పక్కన పెట్టి చేయాలనేది నా రిక్వెస్ట్గా, వ్యక్తిగతంగా నా రిక్వెస్ట్గా నేను కోరుతున్నాను.